హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్వీస్ కిచెన్. సో ఈరోజు నా స్పెషల్ వచ్చేసి ఆనియన్ పకోడీ. ఈరోజు అయితే మా ప్లేస్లో వర్షం పడిందండి. సో వెదర్ చాలా కూల్గా ఉంది. సో అందుకని ఆనియన్ పకోడీ చేశాను. ఎలా చేశానో చూసేద్దాం రండి. ముందుగా ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఇలా సన్నగా తరగండి. ఇలా సన్నగా ఆనియన్స్ కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. సో పిండి కలపడానికి ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు శనగపిండి, అరకప్పు బియ్యం పిండి వేసుకోండి. దీంట్లోనే 1 స్పూన్ కారం వేసుకొని 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని దీంట్లో వేసి బాగా కలుపుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకుంటూ కొద్దిగా వాటర్ వేసుకుంటూ మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కొద్దిగా వాటర్ పోసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. సో పిండి ప్యాటర్న్ మొత్తం ఈ విధంగా వచ్చేలాగా చూసుకోవాలండి. అప్పుడే పకోడీ బాగా వస్తుంది. సో ఇది పక్కకు పెట్టేసుకొని ఒక కడాయి తీసుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా అంత ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని కొద్దిగా ఆయిల్లో వేసుకోవాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించాలి, లేదంటే లోపల మెత్తగా ఉంటుంది. సో లోపల బయట క్రిస్పీగా రావాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒకవైపు కాలాక ఇంకోవైపు తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. సో గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇలా తీసి గిన్నెలో వేసుకోండి. సో మిగతా పిండిని కూడా ఇలాగే వేసుకొని వేయించుకోవాలండి. అంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా క్రిస్పీగా ఉండే ఆనియన్ పకోడీ రెడీ అయిపోయింది. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.